ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకుందాము. ఇక అంతకన్నా ముందుగా శ్రీ దుర్గామాత వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. మీకు ఎటువంటి సమస్యలైనా కావచ్చు, అది కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, కోర్టు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువు గారు బాలాజీ రాజు గారు దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియపరుస్తారండి. మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని అయితే సంప్రదించవచ్చు. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం చెప్పబడను. ఒక్కసారి ప్రయత్నించండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు. ఇక వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి దివ్యం కలిగినటువంటి యోగం కలిగినటువంటి రాశుల్లో మొదటి రాశి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక రేపటి రోజున వీరికి ఒక దివ్యమైన రోజుగా ఉండబోతుందండి. కొత్త పనులకు శ్రీకారంగా శుభప్రదం అని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధించుకుంటూ వచ్చేటువంటి చిక్కుముళ్ళు సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మంచి సక్సెస్ ను మీరు లీడ్ చేయబోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ యొక్క రాశి వారు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఒక నిరాశకు చెందినటువంటి పని అనేది అంటే అసంపూర్తిగా చాలా రోజుల నుండి ఇక ఇది నా వల్ల కాదు, అంతా వేస్ట్, ఇటువంటి పనులు కూడా విజయవంతంగా మారడానికి రేపటి రోజున మీకు ఎంతో సక్సెస్ ఇస్తుందనే చెప్పుకోవాలి. ఇది అంతా కల కాదండి. రేపటి రోజున ఇది అంతా కూడా మీకు చాలా సక్సెస్ ని, చాలా రోజుల నుండి మిమ్మల్ని వేధించేటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడము మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు నల్ల కుక్కకు రేపటి రోజున ఏదైనా ఒక చిన్న రొట్టె ముక్కను పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రేపటి రోజున మీకు ఎదురైపోయేటువంటి సమస్యలు అనేవి ఆ యొక్క శని భగవానునికి అనుగ్రహంతో తొలగిపోవడానికి, అంటే మీకు ఉండేటువంటి ఏదైనా దురదృష్టపు నీడ కానీ, లేదంటే ఏదైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ, ఇక అదే కాకుండా మీకు ఉండేటువంటి ప్రతికూలమైనటువంటి సమయము అంతా కూడా తొలగిపోతుంది. ఇక ఉట్టిగా రొట్టె ముక్కను అందించడమే కాకుండా శనిభగవానుని యొక్క నామస్మరణ కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అంతేకాకుండా మీ యొక్క జీవితంలో స్నేహితులుగా నటించేటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మీరు గ్రహించడం అనేది జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులు మీ మీద చాలా రోజులుగా మీ యొక్క అసూయను పెంచుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూసి ఈ విధంగా మిమ్మల్ని తప్పుదారు పట్టించడానికి వారు చాలా రోజులుగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా ఒక విజయాన్ని సాధిస్తే వారు భరించలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాలు అయితే రేపటి రోజున మీకు పూర్తిగా అర్థమవుతాయి. మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాలు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు అనేవి వారితో రేపటి రోజున ఎవరితోనూ కూడా అసలు పంచుకోకండి. ఇక ఇప్పటి వరకు మీరు కష్టపడేటువంటి మార్గాల వైపు నడుచుకుంటూ వచ్చారు. ఇక ఇప్పటి నుండి మీ యొక్క మార్గము అనేది అంతా కూడా సుగమం అవబోతుంది అనే చెప్పాలి. ఇక అదే విధంగా మిమ్మల్ని నలుగురిలో కించపరిచి నిర్లక్ష్యం చేసి చూపించినటువంటి వ్యక్తులు కూడా మీ ముందు చేతులు జోడించబోతున్నారు అనే చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజున మీకు శని భగవాన్ యొక్క ఆశీర్వాదాలు, అదేవిధంగా మీకు కులదేవత ఆశీర్వాదాలు అధికంగా కనబరుస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున మీకు కులదైవం యొక్క నామాన్ని కూడా స్మరించుకోండి. అలాగే రేపటి రోజున ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా అనుకూలించి సానుకూలమైనటువంటి ప్రతిభా భావాలతో ప్రయత్నించండి. ఇక అదృష్టము అనేది రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి నుండి మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి మార్పు అనేది చాలా సానుకూలమైనటువంటి మార్పు కూడా కాదండి, మొత్తము కూడా ఒక అఖండమైనటువంటి అదృష్టాన్ని ఒక మలుపు తిప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి మలుపు అనేది మీ యొక్క జీవితంలో కలగబోతుంది. ఇక ఈ యొక్క మార్పుతో పాటు మీరు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలపై శ్రద్ధను వహించే తీరాలి. అలాగే ఇక మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఏంటంటే మీ యొక్క పురోగతిని తలుచుకొని లోపల కుళ్ళు చెందుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పైన చాలా శ్రద్ధ చూపించబోతున్నారు. కానీ వాస్తవానికి మీ యొక్క మార్గంలో వారే పెద్ద అడ్డంకి. కాబట్టి ప్రత్యేకించి వారు ప్రస్తుతం ఎంతో మధురమైనటువంటి మాటలతో వారు లొంగదీసుకోవడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క మాటల్లో కుట్ర అనేది కనిపిస్తే తప్పకుండా మీరు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు మీ యొక్క ప్రతి సంబంధాన్ని కూడా మీ యొక్క హృదయము మాట అనేది వినకుండా మీ యొక్క వివేకం మాట వినవలసినటువంటి సమయము అనేది ఆసన్నమైందండి. కాబట్టి వివేకంతో ఆలోచించి ఏ పని అయినా కానీ మొదలు పెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే కనుక రేపటి రోజున మీరు ఎంతో శ్రద్ధను వహించవలసి ఉంటుందండి. రాబోయేటువంటి
కొన్ని రోజుల్లో ఒక మహిళ అనేది మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆమె మీకు ఏదైనా ఇబ్బందిని కలిగించవచ్చు. ఆమె మీకు ఎంతో సన్నిహితంగా ఉంటే జాగ్రత్తను వహించండి. అనవసరమైనటువంటి సంబంధాలు కానీ, కలయికలు కానీ, మాటలు కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మానసిక జీవితము, అదేవిధంగా కుటుంబం యొక్క సభ్యుల యొక్క ప్రశాంతతను ఇటువంటి చిన్న చిన్న కారణాలు అనేవి భగ్నం చేయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్లోనే కాకుండా కొంతమంది వ్యక్తులతో కూడా మీరు తగినటువంటి జాగ్రత్త, అప్రమత్తతో ఉండడము చాలా మంచిది అనే చెప్పాలి. ఇక అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకొని ఏదైనా అడ్డంకులతో ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక రేపటి రోజున మీకు ఉండేటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోవడం అయితే మీరు కళ్ళారా చూస్తారు. ఇక మీ యొక్క ప్రణాళికలు అన్నీ కూడా ఇప్పుడు ఆచరణలోకి వస్తాయండి. వ్యాపారస్తులకు కూడా అకస్మాత్తుగా పురోగతి అనేది కనబరుస్తుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి మెలకువ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. ఈ యొక్క అద్భుతము అనేది మీకు కృషికి దక్కినటువంటి ఒక మంచి ఫలితమే కాకుండా మీకు పూర్వీకుల యొక్క దయ, మీకు కులదేవతారాధన వల్ల మీరు చేసుకునేటువంటి మేలు వలన మీకు వచ్చేటువంటి దక్కినటువంటి పుణ్యం ఉండడమే కాకుండా మీరు చేసినటువంటి మంచి పనులకు ఇప్పుడు మీకు మంచి అదృష్టము అనేది కలగబోతుంది అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క శుభ సమయాన్ని అంతా కూడా మీరు ఇప్పుడు సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పని చేసేందుకు తప్పకుండా ప్రయత్నించండి. అది ఏమిటి అంటే రేపటి రోజున మీరు ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత మొదటిగా ఆహారాన్ని ఆవుకు, రెండవ ఆహారాన్ని కుక్కకు తినిపించడానికి ప్రయత్నించండి. ఇలా ఆకలితో ఉండేటువంటి జీవులకు ఆహారం పెట్టడం ద్వారా శని భగవాను యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు అనేవి మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ యొక్క చిన్న పరిహారాన్ని రేపటి రోజున చేసి చూడండి. మీ యొక్క జీవితంలో మీకు తగిలినటువంటి అడ్డంకులు ఒక్క రోజుగా తొలగిపోకపోయినా మునుముందు రోజుల్లో మీకు చాలా ఉపయోగకరంగా మారుతుందన్నమాట. ఇక అలాగే మీ యొక్క పక్షాన ఇప్పటి వరకు ఉండేటువంటి అంటే మీకు తగిలినటువంటి ఇప్పటి వరకు ఉండేటువంటి అదృష్టాన్ని చూసి ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు. కొంతమంది అసూయ చెంది శత్రువులుగా మారేటువంటి వ్యక్తులు కూడా కనబరుస్తున్నారు. కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే ఈ విషయంలో మీకు చాలా అవసరం అండి. తరచుగా మీ యొక్క సన్నిహితులుగా కనిపించేటువంటి వ్యక్తులే మీకు చాలా ద్రోహాన్ని చేయబోతున్నారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను మీ వరకే కేవలం పరిమితం చేసుకోండి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కుటుంబం యొక్క సమతుల్యతను చెడిపోకుండా బయట విషయాల్లో కొంచెం దూరంగా వ్యవహరించడము, అలాగే మీ యొక్క జీవిత దిశను నిర్ణయించుకోవడానికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు కలగబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు కొత్త కొత్త అవకాశాలు, సామాజికమైనటువంటి గౌరవము, అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితంలో మార్పులు రేపటి రోజున కలగడం మీరు చూస్తారు. ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు కూడా మీ ముందు తలదించుకొని నిలబడబోతున్నారు. కాబట్టి సమాజంలో కూడా ఒక మంచి గుర్తింపు అనేది మీకు దక్కబోతుందన్నమాట. ఇక రేపటి రోజున మీరు చేసేటువంటి చాలా రకమైనటువంటి పనులకు చాలా రకాలమైనటువంటి గుర్తింపులు అనేవి ఖచ్చితంగా మీకు కలగబోతున్నాయని గుర్తించుకోండి. కాబట్టి మీకు అన్ని విధాలుగా మీరు ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి. ఇక అదే విధంగా మీరు ఏంటో మీకు మీరుగా నిరూపించుకోవడానికి కూడా ఇక మీ యొక్క జీవితంలో అతిపెద్ద పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది సాధించుకోవడానికి భగవంతుని యొక్క ఆశీర్వాదంతో విజయ శిఖరాలను అధిరోహించుకోవడానికి మీ యొక్క సమయం అనేది ఆసన్నం కాబోతుందని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతునిపై నమ్మకాన్ని అనేది అసలు వీడకండి. అధికమైనటువంటి విశ్వాసాన్ని కూడా కొనసాగిస్తూ ఉండండి. అప్పుడే మీకు జీవితం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఒక మంచి మలుపు అనేది తిరుగుతుంది. కాబట్టి రేపటి రోజున మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి మార్గంలో నడిచేటువంటి వారికి ఎప్పుడైనా కానీ, ఎంత లేట్ అయినా కానీ మంచి జీవిత పయనము అనేది ఉంటుంది అని రేపటి రోజున నిదర్శనంగా మీకు తెలపవచ్చు. మీ యొక్క నిజాయితీ, ఓర్పు, భక్తి అంతా కూడా మీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహము. కాబట్టి మీరు ఎంతో సంతోషంగా, సుఖంగా మీ యొక్క సంపదలతో మీ యొక్క జీవితము అంతా కూడా సంతోషంగా సాగిపోబోతుంది మీ యొక్క జీవితము అనేది రేపటి రోజున. ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క పనుల్లో మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారండి. సానుకూలమైనటువంటి దృక్పథంతో రేపటి రోజున పిల్లలతో, పెద్దలతో కూడా చాలా సంతోషంగా మెలగబోతున్నారు. అలాగే మీ యొక్క మిత్రులతో కూడా చాలా సమయాన్ని అయితే గడపనున్నారు. అలాగే ఇక చక్కగా బయటకు వెళ్తారు, ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆహ్లాదకమైనటువంటి సమయాన్ని గడపడానికి మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. ఇక అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి ఎడబాటు అంటే మీ మధ్య ఏదన్నా చాలా కాలంగా చిన్న చిన్న కలహాలు కానీ ఏవైనా ఏర్పడుతూ ఉంటే ఇటువంటివి అన్నీ కూడా మాయమైపోయి రేపటి రోజున ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీ యొక్క బంధము అనేది నిలబడబోతుంది అని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా మీ పట్ల వారి పట్ల మీకు ప్రేమ, గౌరవాలు అనేవి రెట్టింపు కాబోతున్నాయి. ఇక రేపటి రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి సమయం అంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి యొక్క
మీ యొక్క మనల్లో అనేవి పొందుకోవడానికి ఆవు నేతితో లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన అనేది చేయడం, ఇక అలాగే తూర్పు దిశగా దీపాన్ని వెలిగించి శ్రీబీజ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 7 సార్లు కానీ 5 సార్లు కానీ 11 సార్లు కానీ అన్నీ కూడా దూరం అయిపోయి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు దయ అనేది మీకు పుష్కలంగా కలుగుతాయి. ఇక అదేవిధంగా ఇప్పుడే అంతా అయిపోయింది అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి. ఎందుకంటే జీవితము అనేది ఇప్పుడే ఒక ప్రారంభము అనేది అంతా కూడా మీరు గ్రహించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఈ విధంగానే ఆలోచిస్తూనే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడే ఈ క్షణం మాత్రమే మనం శాశ్వతం. తర్వాత ఒక్క నిమిషంలో ఏమవుతుందో ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు అనేవి ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ రోజు ఏ విధంగా జరిగినా కూడా మనసును సిద్ధంగా ఉంచుకోండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుకోండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజున అంతా సక్రమంగా సవ్యంగా సాగిపోతుంది. మానసిక ఒత్తిడి అనేది ఉండదు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఇక అంతా కూడా సక్రమంగా ఉంటుంది అనే చెప్పాలి. కాబట్టి మీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే రేపటి రోజు నుండి ఏ విధంగా ఉండబోతుందంటే అసలు ఇదేనా మా జీవితమేనా, ఇదంతా ఈ విధంగా జరుగుతుందా అనేటువంటి ఆశ్చర్యాన్ని అయితే మీరు ఖచ్చితంగా గురి అవుతారు. కాబట్టి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అద్భుతంగా మీ యొక్క జీవితము అనేది సాగిపోబోతుందండి.